హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది పూల్ మకానా కర్రీ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేద్దాం చేసే ప్రాసెస్ చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్. అందరు టీ కాఫీ అయిపోయిందా? టమాటా, జీలకర్ర, పసుపు, నువ్వులు, మన జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. దాని బదులు నువ్వులు వేసాను నేను. అన్నీ వేసి పేస్ట్ పట్టేసుకుంటే మనకి అన్నీ కలిపి పేస్ట్ పట్టేసానండి. కొంచెం ఫుల్ మకాన మనం ఫ్రై చేసుకుంటే బాగుంటాయి, క్రిస్పీగా, కొంచెం లైట్గా. అది కొంచెం స్టీల్ బండి కదా, కొంచెం వాడింది. అలా చేసుకుంటే బాగుంటాయి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కూడా వేసేసి ఆయిల్లో మనం బండిలో వేసి ఫ్రై చేసుకన్నా అంటారు. తామర పువ్వుల గింజలు అంటారు, దాన్నే పుల్మకాన కూడా అంటారండి. ఇవి డ్రై ఫ్రూట్స్ రెడ్లో కూడా వేసుకుంటారు, చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనమాట. అలా పేస్ట్ పట్టేసుకున్నాను అనమాట. ఆ పేస్ట్ మనం చక్కగా ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, అల్లం కొంచెం వేసేసుకొని అల్లం పేస్ట్ అవి కూడా ఫ్రై చేసేసుకుంటాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం. కొంచెం మనకి ఇప్పుడు చికెన్ కర్రీ చేసినట్టే ఉంటుంది, కాకపోతే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి, దీంట్లో బాగుంటుంది. చక్కగా ఉల్లిపాయలు కూడా మనం ఫ్రై అయిపోయినాయి కదా, టమాటా మనం అన్నీ కలిపి పేస్ట్ పట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ దీంట్లో వేసేసుకొని చక్కగా గ్రేవీ అంతా మనకి మసాలా అంతా చక్కగా ఉడకాలండి. ఉడికాక అప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఉప్పు, కారం అన్నీ వేసేస్తాం కదా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాము. మనం అవి కొంచెం బాగా ఉడకాలి. అది కొంచెం వాటర్ పోసుకోవాలి. మనకు ఒక గ్లాసున్నర వాటర్ పడుతుంది. కొంచెం కారం తగ్గిందని వేసాను. మన స్పైసీనెస్ బట్టి మనం కారం వేసుకోవచ్చు. చూసుకొని మీకు ఎంత పడుతుందో అంత టేస్ట్ని బట్టి వేసుకోవటమే. నేనైతే ఇలా చేస్తానండి పూల్ మకానా కర్రీ. మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియపరచండి ఫ్రెండ్స్. కానీ చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అలా చక్కగా తిక్కగా ఉడికాక మనం అప్పుడు ఫుల్ మకానా వేసుకోవచ్చు. గ్లాసున్నర వాటర్ పట్టింది. మనం గ్లాసున్నర వాటర్ పట్టింది. అది కొంచెం చక్కగా మనకి తిక్కగా ఉడికాక అప్పుడు మనం ఫుల్ మకానా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాము. లాస్ట్లో మనకు గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది కర్రీ. కనుక నచ్చితే మీకు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేయండి ఫ్రెండ్, ట్రై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఫుల్ మకానా వేసేసుకుందాం. చక్కగా ఉడకాలి. మనకి ఎంత 10 నిమిషాలు ఉడికితే చాలండి. అది వేసుకున్నాక అంటే ఊరికే ఉడికిపోతాయి కదా, మెత్తగా ఉంటాయి కదా ఫుల్ మకానా. వీడియో కనుక నచ్చితే మీకు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏదైనా మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డూల్లో కూడా యూస్ చేస్తారండి. ఇది మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఫ్రెండ్ చేసింది, నేను తిన్నాను. అప్పుడు చాలా బాగుంది. ఏంటి ఇలా అంటున్నప్పుడు అప్పుడు నేను తెలుసుకున్నాను దీని గురించి. నేను చాలాసార్లు ట్రై చేశాను, తిన్నాను. అయితే నేను వీడియోలోకి అయితే ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. మా వీడియోలో అసలు కర్రీ లేదు కదా అని చెప్పి చేశాను. అయినా తింటాను నేను కూడా. ఎప్పుడైనా ఇలా రోటీస్లోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది టేస్టీగా. మనం దీనికి చాలా రకాలుగా చేసుకోవచ్చు. బాగుంటుంది. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్